మీ పళ్ళను సరైన బ్రష్తో బ్రష్ చేస్తున్నారా? సాధారణంగా మనం వాడే బ్రష్ల్లో 3 రకాలు ఉంటాయి. సాఫ్ట్, మీడియం, హార్డ్ అని. ఈ ప్రతి సాఫ్ట్, మీడియం, హార్డ్ అనేది పేషెంట్ టు పేషెంట్ లేకపోతే ప్రతి మనిషి నుంచి ఇంకో మనిషికి వేరువేరుగా ఉంటాయి. మనకి బ్రష్ ఇండికేషన్ బట్టి మనం ఏ బ్రష్కు సూట్ అవుతాము, ఏ బ్రషింగ్ మెథడ్ రైట్ మెథడ్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవడం మంచిది. ఈ టూత్ బ్రిజిల్స్ అనేవి 3 to 4 months తర్వాత వేరైపోవడం వార్న్ అవుట్ అవుతూ ఉంటాయి. ఈ వార్న్ అవుట్ అయిన బ్రిజిల్స్తో మనం పదే పదే బ్రష్ చేస్తూ ఉండడం వల్ల ఈ వార్న్ అవుట్ అయిన బ్రిజిల్స్ మన చిగుళ్ళను డ్యామేజ్ చేస్తాయి. ఈ చిగుళ్ళు కిందకి జారిపోవడం లేదంటే పంటి పై భాగంన గాడిలాగా పడి వీటిని అబ్రేజన్స్ అంటాం, సర్వైకల్ అబ్రేజన్స్. ఇవన్నీ ఓన్లీ ఇంప్రాపర్ బ్రషింగ్ అండ్ ఈ వార్న్ అవుట్ బ్రిజిల్స్ ద్వారా మనం పళ్ళు శుభ్రం చేయడం ద్వారా ఈ పళ్ళన్నీ చాలా వీక్గా అయిపోతూ ఉంటాయి. మీకు వీటి ద్వారా చిగుళ్ళ నుంచి ఈ పంటి నుంచి కొంచెం జూమని లాగడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని మనము రైట్ బ్రష్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మంచి టూత్ బ్రష్ అని ఎప్పుడు అంటామంటే బ్రిజిల్స్ కొంచెం బాగా ఉండి మనం పంటి చుట్టూ ఉన్న పాచిని తొలగించుకునే ఎఫిషియన్సీ ఉంటే దాన్ని మంచి బ్రష్ అంటాం. ఈ బ్రష్కు సాధారణంగా 2 to 3 months వాడడం వల్ల ఈ బ్రిజిల్స్ హార్డెన్ అయిపోయిద్ది. ఈ టూత్ బ్రష్ హెడ్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ పదే పదే వీటి వాడడం వల్ల మనం ఇంకా చిగుళ్ళ సమస్యలను, దంత సమస్యలకు గురి అవ్వడం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ టూత్ బ్రష్ను 2 to 3 months మించి వాడకపోవడం మంచిది. మనం 1 month నుంచి ఇదే బ్రష్ వాడుతూ 1 month తర్వాత మనకు సిక్ అయినా కానీ, మనకు ఫీవర్ అట్లాంటిది వచ్చినా, ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినా ఈ బ్రష్ను ఫీవర్ తగ్గిన తర్వాత డిస్కార్డ్ చేసి కొత్తది రీప్లేస్ చేసుకోవడం మంచిది. ఇదే బ్రష్ను పదే పదే వాడడం వల్ల మనం సిక్ అయినప్పుడు ఉన్న ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ వల్ల ఈ టూత్ బ్యాక్టీరియల్ మైగ్రేషన్ అవ్వడము, చిగుళ్ళ వ్యాధులు పెరగడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. మనకు డిసీజ్ తగ్గిన వెంటనే టూత్ బ్రష్ కూడా మార్చుకోవడం చాలా మంచిది.